దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. దేవుడిచ్చిన ఈ మరో తరుణాన్ని బట్టి, మరో దినాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈరోజు మన అంశము మృదుత్వము లేక మృదువుగా మాటలాడుట. సామెతల గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనం మన మూలవాక్యంగా మనం చూసుకుందాం. మృదువైన మాట క్రోధమును చల్లార్చును, నొప్పించు మాట కోపమును రేపును. ఇది సాధారణంగా ప్రతి విశ్వాసి నేర్చుకోవలసినటువంటి పాఠం ఏంటంటే, సాధారణంగా మనం మాట్లాడుతూ ఉంటాము. మాట్లాడేటప్పుడు మన ఎమోషన్స్ని మనం ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. ముఖ్యంగా విశ్వాసులైన వారు ఏమనుకుంటారంటే, ఎవరైనా తప్పు చేస్తే, పొరపాటు చేస్తే అది ఖచ్చితంగా చెప్పేయాలి, వాళ్ళ ఎదురుగుండా చెప్పేయాలి, వాళ్ళు సరి చేసుకోవాలి కాబట్టి వాళ్ళ ఎదురుగుండా చెప్పేయాలి అనే ఆతరతే కానీ అది వాళ్ళని ఎంతవరకు సరిచేస్తుంది, ఎలా సరి చేసుకుంటారు అనే ఆలోచన ఉండదు. కానీ ఇక్కడ సామెతల గ్రంథంలో ఏమని వ్రాయబడి ఉందంటే, ఎదుటి వ్యక్తికి నువ్వు కోపం తెప్పించేలా చెప్పినట్లయితే నువ్వు చెప్పిన దాని యొక్క ప్రయోజనము జరగదు. ఆ ఎదుటి వ్యక్తి చేసింది ఒకవేళ పొరపాటే కావచ్చు, కానీ ఆ పొరపాటును అతను సరి చేసుకునేలా చెప్పే విధానంలో అసలు మార్పు జరగడం అనేది దాగి ఉంటుంది. ఆ తప్పుని అతను గ్రహించుకునేలాగా ఎలా చెప్పాలంట? మృదువైన మాటలతో చెప్పాలట, నొప్పించని మాటలతో చెప్పాలంట. ఇవి పరిశుద్ధ గ్రంథంలో వాడబడిన మాటలు. మనం ఒకవేళ ముక్కుసూటిగా కోపంగా వాళ్ళ ఎదురుగుండా నువ్వు ఇలా చేసావు కదా, అలా చేయకూడదు కదా అని మనం చెప్పినట్లయితే వెంటనే ఎదుటి వ్యక్తి నొచ్చుకుంటాడు. మొదటిది, నొచ్చుకున్న తర్వాత వెంటనే సారీ చెప్పరు ఎవ్వరు. వాళ్ళలో ఏమవుతుందంటే, నువ్వు పలానా టైంలో ఇలాగ అనలేదా అని ఆ సేమ్ ఫాల్ట్ ఎదుటి వ్యక్తిలో వెతకడానికి ప్రయత్నం చేస్తారు. అప్పుడు ఏమవుతుందంటే, క్రోధము ఎదుటి వ్యక్తిలో పుడుతుంది. కనుక నొప్పించేలాగా నువ్వు మాట్లాడకూడదు. నొప్పించేలాగా నువ్వు మాట్లాడితే అది దేనికి దారితీస్తుందంట? కోపాన్ని రేపుతుంది. అయితే ఆ కోపాన్ని చల్లార్చాలి అన్నట్లయితే నువ్వు మృదువుగా మాట్లాడాలి. ప్రతి విశ్వాసి మృదువుగా మాట్లాడడం అనేది ప్రాక్టీస్ చేసుకోవాలి. అది ప్రభువు పరిశుద్ధాత్మ సహాయం ద్వారా నీకు ఇస్తాడు. అంతేగాని నాకు తెలుసు కదా, ఇది తప్పు కదా, నేను సరిచేయాలి అని అనుకోవడం కాదు. కానీ ఆ సరిచేసే విధానం సరి అయినదా కాదా అని నిన్ను నీవు ప్రశ్నించుకుని మాటలు పరిశుద్ధాత్మ నడిపింపుతో ఎన్నుకొని ఆయన నాయకత్వంలో మృదువుగా మాట్లాడి ఎదుటి వ్యక్తిని సరిచేయాలి. అటువంటి కృపలో దేవుడు నిన్ను నడిపించును గాక. పరిశుద్ధుడైన మా పరలోక ప్రియ తండ్రి, అనేక మార్లు నాయన మేము ఏదో మేలు చేయాలని లేక వాక్యానుసారంగా మేము ప్రవర్తించేస్తున్నామని, తప్పు సరిచేయాలని ఉన్న ఆ ఆతురత ప్రభా, మా ఎమోషన్స్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలో, అది ఆత్మఫలము, సెల్ఫ్ కంట్రోల్ అనేది ఆత్మఫలం అనేది గ్రహించకుండా నాయన ప్రభా కోపంగా మాట్లాడేస్తూ ఉంటాం తండ్రి. మమ్మల్ని క్షమించమని అడుగుతున్నాము. మృదువుగా మాట్లాడటం, నొప్పించకుండా సరిచేయటం మాకు నేర్పించమని అడుగుచున్నాం. ఇది ఆత్మ వలన మాత్రమే మాకు కలుగుతుందని ఎరిగి ఆత్మ సహాయము మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి.